హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు దానివల్ల మన సొసైటీ ఎలా బాగుపడుతుంది అనే సంగతి మీకు ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ మీరు ఫ్యాషన్ జ్యువెలరీస్ మాత్రం చూసి ఉంటారు ఇయర్ రింగ్స్ది మన జేమ్స్ చేశాడు కదా కొత్తగా స్టార్ట్ చేశాడు కదా అట్లాంటిది ఇది ఇది వచ్చి అసెంబ్లీ పాయింట్ అనమాట అసెంబ్లీ పాయింట్ అంటే దాన్ని అసెంబ్లీ చేస్తారు పర్టికులర్ ఇయర్ రింగ్స్ని ఇది వచ్చేసి టోటల్గా డెకరేటివ్ టైప్ మీన్స్ టోటలీ ఫ్యాషన్ టైప్లో ఉంటాయి అనమాట ఇది ఓకే అండి ఈరోజు ఆ వీడియోకి వెళ్దాం ఆ పర్టికులర్ ఫ్యాక్టరీకి వెళ్దాం ఫ్యాక్టరీకి వెళ్ళేసి వాళ్ళు ఎలా చేస్తారు ఎలా అసెంబ్లీ చేస్తారు దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనము ఒక ఫ్యాషన్ జ్యువెలరీస్ చిన్న ఫ్యాక్టరీకి వచ్చామండి దీంట్లో ఏంటంటే వీళ్ళు బయట నుంచి మొత్తం స్పేర్స్ అన్ని కొనుక్కొని వస్తారనమాట మీన్స్ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్నట్టు కస్టమైజ్డ్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ స్పేర్స్ కొనుక్కొని వచ్చి వీళ్ళు ఇక్కడ మొత్తం దాన్ని టోటల్గా అసెంబుల్ చేసి వీళ్ళు బయట వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో మీరు ఆలోచించండి బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే మా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి వస్తుంది ఎంప్లాయ్మెంట్ ప్లస్ అసెంబుల్ చేసే వాళ్ళకి వస్తుంది ప్లస్ ఎక్స్పోర్టర్స్కి వస్తుంది ప్లస్ షిప్పింగ్ చేసే వాళ్ళకి వస్తుంది సో స్టెప్ బై స్టెప్ అందరు సొసైటీ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చుకుంటూ పోతాం ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు కూడా సో దే ఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్ అనమాట మీన్స్ మరీ అంత క్వాలిఫైడ్ పీపుల్ ఏం కాదు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక ముక్క రాదండి ఎవరికి చాలా చాలా ప్రాబ్లం అండి ఇక్కడ ఇంగ్లీష్ రాదు అయినా కానీ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది దానివల్ల సో ఇప్పుడు మీ వీడియో చూడండి మీకు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఓకే అండి లెట్స్ స్టార్ట్ ఆ వీడియో నీ హా 你好，నీ చేస్తామా మీన్స్ 我叫曾东化。ఓకే సీసీ యాక్చువల్లీ హీఈస్ ద ఫ్యాక్టరీ ఓనర్ అనమాట ఈ కంపెనీ ఓనర్ ఇతను వీళ్ళు వచ్చేసి టోటల్ ఈ జ్యువెలరీస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట ఈ ఐటమ్స్ చూసారు కదండి ఫ్యాషన్ జ్యువెలరీస్ టోటల్గా నేను మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను క్లియర్గా ఇది చూసారుగా ఇవన్నీ రింగ్స్ టోటల్ ఫ్యాషన్ జ్యువెలరీస్ అనమాట ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు బాస్ ఓకే అండి మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం దిస్ దట్ ఓకే వాళ్ళు చూపిస్తున్నారు మంచిగా బట్ నో కరెంట్ ఓకే ఇది చాలా ఉన్నాయండి ఇక్కడ కానీ పవర్ లేదు చాలా ఫ్యాషన్ జ్యువెలరీస్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ ఓకే అండి మనం ఎలా ఉంటుంది ఏం సంగతి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము ఇది బాస్ వాళ్ళ ఫ్యాక్టరీ అన్నమాట మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారో మీకు నేను చూపిస్తాను ఇవాళంతా టోటల్ స్పేర్స్ అన్నీ ఉంటాయి అనే డిజైన్స్ బట్టి నోట్ చేసుకుంటారు చూడండి ఎంతో వీళ్ళు ఫైనల్ ఆడిట్ చేస్తున్నారు అన్నమాట వీటిని ఓకే మనం ఇంకా వేరేకి వెళ్దాం ఇది కూడా ఒక సెక్షన్ అనమాట ఈరోజు ఇక్కడ ఏమేమి ఉంటున్నాయి అంటే మొత్తం యాక్చువల్లీ వేర్ హౌస్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది పెద్దగా ఉంది స్పేర్స్ అవన్నీ యాక్చువల్లీ అంటే ఇక్కడ పవర్ కట్ కదా పవర్ కట్ వల్ల ఏం చేస్తానంటే మొత్తం టోటల్గా వాళ్ళు అది ఆపేశారనమాట చూసారండి
ఇది మొత్తం ప్యాకింగ్ చేస్తారు అనమాట. ఇలాంటి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా ఈ స్పేర్స్ ఉంటాయి కదా, ఈ స్పేర్స్ అన్నీ ఇట్లా తెచ్చుకుంటారు. ఇక్కడ కీస్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ స్పేర్స్ అన్నీ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. మొత్తం అసెంబుల్ చేసేసి డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. రెండు పీస్ టు పీస్ చూసారండి, చైన్ ఎంత సన్నగా ఉందో. ఇవన్నీ అంతే. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం వీళ్ళు పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నారు కదా, అందుకే చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట కరెంట్ ఇక్కడ టోటల్గా. చూసారండి, ఆల్మోస్ట్ ఇంచుమించు వచ్చేసి దీంట్లో ఈ ఫ్యాక్టరీలో 30 మంది వరకు పనిచేస్తున్నారు. 30 మందికి వర్క్ లేబర్ డబ్బులు వస్తాయి మంచిగా. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ మన ఇండియాలో పెడితే ఎంతో అదృష్టం ఉంటుంది మన వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోవచ్చు. స్పేర్స్, అన్ని స్పేర్స్ ఇక్కడ ఉన్నాయని చూడండి. ఇక్కడ చూసారుగా అన్ని ప్యాకెట్స్లో అంతా ఉందంతా వేర్ హౌస్. ఇది ఇవన్నీ టోటల్ వేర్ హౌస్ అనమాట. ఏ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. చూసారు కదండి, ఈ కమ్మలన్నీ ఇది మనం ఇండియాలో యూస్ చేసే కమ్మల్లా ఉన్నాయి కదా అట్లా. ఓకేనా, ఇక్కడ చూసారుగా చైన్స్ ఇవన్నీ. చూడండి ఆమె ఎలా అసెంబుల్ చేస్తుందో మొత్తం దాన్ని. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. మొత్తం టోటల్గా ఫిక్స్ చేస్తుంది అంటే ప్యాకింగ్. కవర్లో ఉండేది అండి స్పేస్ అన్నమాట. దాన్ని పెట్టేసి ఇవి వచ్చేసి ఇవి పెట్టేసి దాన్ని ప్యాక్ చేస్తున్నాను ఇంకా. కంపెనీ బార్ కొడుతుంది. ఓకే అండి, ఇది చూద్దాం. ఇది చూసారు ప్యాకింగ్ చేస్తున్నారు డైరెక్ట్గా దాంట్లో పెట్టేసి అంతే. దాంతో ఇది వచ్చేస్తుంది ఇంకా ఈ ప్యాకింగ్ లాగా వచ్చేస్తుంది. మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విత్ హ్యూజ్ రెవెన్యూతో పాటు వస్తుంది. చూడండి ఇక్కడ అంతా ఎలా చేస్తున్నారు, చిన్న చిన్న అన్నీ A to Z అన్నీ. ఇంకా లాస్ట్ లేన్కి వెళ్దామండి. ఇక్కడ అన్ని లేన్స్ ఉన్నాయన్నమాట చాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. చూసారండి హ్యాండ్ బ్రాస్లెట్. సో ఆమె చెక్ చేస్తుంది చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుని ఓకే అయితే ప్యాకింగ్, లేకుంటే రిజెక్ట్. క్యూసీ క్వాలిటీ చెక్ అనమాట. లాస్ట్ ఫైనల్ ఏం చేస్తుంది ఈమె కూడా సేమ్ అదే రింగ్స్
暗拍了一下，看着上林，认真的说道。上林重重的点了点头，说道：“好，这次我服从安排。” చూసారండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది వీళ్ళది. 在一瞬间就到了那。 ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారుగా మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ క్లియర్ కట్గా నేను మీకు చెప్పాను, ఇంచుమించు దాంట్లో 30 మంది వరకు ఉన్నారు వర్కర్స్. సో ప్రతి ఒక్క 30 మందికి దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీన్స్ డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. వాళ్ళు చేసే పని కూడా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కింద మంచి ప్రశాంతంగా కూర్చొని అవన్నీ బిగించడము, దాన్ని టైప్ చేయడము, దాన్ని మంచి క్వాలిటీ చెక్ చేయడము, దాన్ని ప్యాక్ చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట. సో మీరు చూసారు కదా, ఆల్రెడీ మీకు అర్థం ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది కూడా మన దేశంలో ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే దీనివల్ల మన విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి కాకుండా నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు మంచిగా వచ్చి చేసుకొని వెళ్ళడానికి కూడా, పని చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో ప్లీజ్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.